వారానికి 5 రోజుల పని దినాల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉన్నారు సార్. ఇప్పటికే ఆదివారాలు సెలవుతో పాటు సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే అండ్ పబ్లిక్ హాలిడేస్ కూడా బ్యాంక్ ఉద్యోగులకు సెలవులుగా ఉన్నాయి. అంటే వారానికి 5 రోజులే పని చేస్తాము అని చెప్పి బ్యాంక్ ఉద్యోగులు చెప్తూ ఉన్నారు సార్. వాళ్ళ డిమాండ్స్ సబబేనా? మీరు దాన్ని వారానికి 5 రోజులే పనిచేస్తారని అనలేదు. దానికి మీరు దాన్ని నొక్కి చెప్పి మాట్లాడుతున్నారు. అది కానీ మీకు ఇప్పుడు ఉదాహరణ కేంద్ర ప్రభుత్వం ఎన్ని రోజులు పనిచేస్తుంది వారానికి? 5 రోజులే కదా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 5 డే వీకే. మనము ఒక వర్గం పైన నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఒక డిమాండ్ హేతుబద్ధమా కాదా అని విశ్లేషించవచ్చు, కానీ సమాజానికి ఆ వర్గపు ఉద్యోగులకు మధ్య ఒక ఏదో అగాధాన్ని సృష్టించే ప్రయత్నం మీడియా ఎప్పుడు చేయకూడదు. జెన్యూన్గా విశ్లేషించాలంతే. మీకు ఐటీ రంగంలో ఎన్ని రోజులు పనిచేస్తారు? వారానికి 5 రోజులే కదా, వీకెండ్ హాలిడేస్ కదా. అసలు అమెరికాలో వీక్లీ ఎన్ని రోజులు పనిచేస్తారు? 5 days. మరి అమెరికాలో వారానికి 5 రోజులే పని చేస్తామంటున్నారు అని అన్నారా మీరు? ఎందుకు అనలేదు మీరు? అక్కడ మాత్రం అనరు. ఎందుకు అనరు? అంటే నేను ఎందుకు అడిగాను సార్, సోషల్ మీడియాలో కొంచెం నెగటివ్ గా ట్రోల్ చేస్తూ ఉన్నారు బ్యాంక్ ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వారానికి ఎన్ని రోజులు పనిచేస్తారు? 5 days. మరి ఇప్పుడు హైదరాబాద్లో DRDO ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనకు లెటర్స్ బి హానెస్ట్. అడుగుతున్నది ఏంటంటే ఆల్రెడీ 2 సాటర్డేస్ హాలిడేస్గా ఉన్నాయి మీరు అన్నట్లు. దీనికి 40 ఇది ఇప్పటి డిమాండ్ కాదు, 2015లో స్టార్ట్ అయింది. మీకు 10th బైపార్టైట్ మీటింగ్ అంటారు. అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు బ్యాంక్ ఉద్యోగ సంఘాలకు యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంకింగ్ యూనియన్స్కి మధ్య 2015లో స్టార్ట్ అయినాయి ఈ 5 డే వీక్ అనే చర్చ. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ దాదాపు అంగీకరించి కూడా 3 ఏళ్ళు అయిపోయింది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని యాక్టివ్గా కన్సిడర్ చేస్తున్నామని చెప్పబట్టి కూడా 4 years అయిపోయింది, 3-4 years అయిపోయింది. సో అందువల్ల దిస్ ఈజ్ నాట్ అ ఓల్డ్ డిమాండ్. 11 ఏళ్ళుగా ఉన్న డిమాండ్ ఆల్రెడీ 3-4 years అయినట్టు స్టార్ట్ అయ్యి 2 సాటర్డేస్ హాలిడేస్ ఉండేది. దీనికి ప్రతిపాదన ఏంటి అంటే 40 minutes మిగతా రోజుల్లో వర్క్ టైం పెరుగుతుంది. అంటే మిగతా డేస్లో 40 minutes పెంచి టోటల్ టైమింగ్స్ మారదు. మీకు వీక్లీ 5 days చేయడం వల్ల వర్కింగ్ అవర్స్ ఏం తగ్గవు, వర్కింగ్ అవర్స్ సేమ్ ఉంటాయి. అంటే దీనికి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంకింగ్ యూనియన్స్ కూర్చొని ఎంత సమయము కంపెన్సేట్ చేస్తే మిగతా రోజుల్లో ఈ 5 day వీక్ అమలు చేయొచ్చని లెక్కలేసి 40 minutes పెంచుకుంటే డైలీ వర్కింగ్ డేస్లో వీలవుతుంది అన్నారు. అందువల్ల ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రిడక్షన్ ఆఫ్ బ్యాంక్ టైమింగ్స్. సో బ్యాంకింగ్ అవర్స్ అంటే ఉద్యోగులకు డ్యూటీ తగ్గుతుంది అనేది నిజం కాదు. వారికి అడ్జస్ట్మెంట్ అంటే 5 daysలోనే 6 days వర్క్ని అడ్జస్ట్ చేస్తున్నారు టైమింగ్స్. వాస్తవంగా బ్యాంక్ టైమింగ్స్ అయిపోయాక కూడా బ్యాంకుల్లో పనిచేస్తుంటారు. మీకు కస్టమర్లు టైమింగ్స్ వేరుంటుంది, బిజినెస్ అవర్స్ అంటే వేరుంటుంది, బ్యాంక్ అవర్స్ వేరుంటుంది. మీకు రెండవది ఏంటి అంటే ఎందుకు ఈ కాన్సెప్ట్ వస్తుంది అంటే మీకు బ్యాంకింగ్ రంగం చాలా డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పటి బ్యాంక్ కాదు, ఇప్పుడు 80% ఆఫ్ బ్యాంకింగ్ యాక్టివిటీ అంటే B2C, బ్యాంక్ టు సిటిజన్ వర్క్ అంతా మీకు ఆల్రెడీ డిజిటైజ్ అయిపోయింది. ఇప్పుడు మీకు UPI, INPS పేమెంట్, UPI వచ్చింది, గూగుల్ పే, ఫోన్పేలు వచ్చాయి. మీకు ఏ స్థాయిలో నీకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయంటే ఈ మధ్య మా కమ్యూనిటీకి సంక్రాంతికి గంగిరెద్దుల వల్ల పిలిచాం. గంగిరెద్దుల కొమ్ము కూడా స్కానర్లు పెట్టేశారు. సో ఎవరైనా గంగిరెద్దుల వాళ్ళకు ఇవ్వాలి అంటే కూడా ఆన్లైన్లోనే గూగుల్ పే ద్వారా పేమెంట్ చేస్తున్నారు. గంగిరెద్దులు ఆడిస్తూ కూడా టెక్నాలజీ వాడుతున్నారు. సో అందువల్ల 80% అబౌట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ కొరకు బ్యాంకుకి వెళ్ళే వారి ఫుట్ఫాల్ చాలా తగ్గింది అని. దిస్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్. దానిపైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు, తప్పలేదు, కానీ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని చెప్తున్నాను. సో డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ సిస్టమ్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పేది ఏంటంటే మీకు RBI చెప్తున్నది 10 lakh లోపు లోన్స్ అన్నీ కూడా యాప్ బేస్డ్, ఆన్లైన్ బేస్డ్ చేసేయాలని.
ఇప్పుడు లోన్ లెండింగ్లో 2 రకాలు ఉంటాయి, స్కీమాటిక్ లెండింగ్, కస్టమైజ్డ్ లెండింగ్ అని. స్కీమాటిక్ లెండింగ్ అంటే ఏంటంటే ఒక స్కీమ్ ఉంటుంది. ఇప్పుడు రవిశంకర్ తన ఐటీ రిటర్న్స్, తన పే స్లిప్ తన ఇస్తే రవిశంకర్ సిబిల్ స్కోర్ ఎంత, మీ శాలరీ ఎంత, మీకు అంతకుముందు ఉన్న ఈఎంఐలు ఎంత క్యాలిక్యులేట్ చేసి మీరు ఎలిజిబులా కాదా డిసైడ్ చేస్తారు. అంటే దీంట్లో స్కీమాటిక్ లెండింగ్ అంటారు. మీకు నార్మల్గా ఒక ఈఎంఐ ఒక వ్యక్తి ఇన్కంలో 40% దాటకూడదు అని. ఎందుకంటే 40% దాటితే కుటుంబము కూడా గడవాలి కదా, అంత ఈఎంఐలు పెడితే డిఫాల్ట్ అవుతుంది. సో అందువల్ల ఇప్పుడు మీకు 1,00,000 శాలరీ, 40,000 మించి మీకు ఈఎంఐ లేదు, 20,000 ఈఎంఐ ఉంది, ఇంకో 20,000 ఈఎంఐ ఇచ్చేటట్టు లోన్ కావాలి, మీ ఐటీ రిటర్న్స్ పే స్లిప్స్ అన్నీ ఉన్నాయి, మీకు ఆటోమేటిక్గా లోన్ ఇవ్వచ్చు. దీంట్లో అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఏమీ లేదు. అంటే బ్యాంకు మేనేజరు తన విచక్షణ ఉపయోగించాల్సిన అవసరమే లేదు. దీన్ని స్కీమాటిక్ లెండింగ్ అంటారు. ఈ స్కీమాటిక్ లెండింగ్ మొత్తాన్ని మీరు ఆటోమేట్ చేసేయచ్చు. అంటే దీనికి ఏమాత్రము హ్యూమన్ ఇంటర్ఫేస్ అవసరం లేకుండా చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కస్టమైజ్ లెండింగ్ అంటారు. అంటే ఒక వ్యక్తి కానీ, ఇది ఒక వ్యక్తికే కాదు, ఇప్పుడు ఒక కంపెనీ కూడా తన ఐటీ రిటర్న్స్ తన అన్నీ సబ్మిట్ చేస్తే ఆ కంపెనీ రూల్స్లో ఉంటే ఎగ్జిస్టింగ్ ఫార్ములా ప్రకారం వాళ్ళకి లోన్ వస్తుందా లేదా, వస్తే ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి గివెన్ అని. లేదా కస్టమైజ్ లెండింగ్ అంటే ఏంటంటే నీకు ఈ ఫార్ములాలో ఫిక్స్ కాలేదనుకోండి, అయినా కూడా నువ్వు లోనుకు కెపాసిటీ ఉంది, కట్టడానికి అర్హత ఉంది, ఇతర రకాల ఇన్కమ్లు ఉన్నాయి, అవన్నీ చూపెట్టావు అనుకోండి, అప్పుడు మేనేజర్ తన మైండ్ అప్లై చేయాలి. అక్కడ హ్యూమన్ ఇంటర్ఫేస్ కావాలి. సో ఇలా మారిపోతున్న ప్రాక్టీస్ చెప్తున్నాను నేను. అంటే కస్టమర్ రిటైల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ దాదాపు తగ్గిపోయినాయి. ఈవెన్ లెండింగ్లో కూడా స్కీమాటిక్ లెండింగ్ అంతా ఆటోమైజ్ అయిపోతుంది. ఈవెన్ 10 lakh వరకు కూడా లోన్స్ ఆన్లైన్ యాప్ బేస్ ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఈవెన్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఆన్లైన్లోనే ఈవెన్ నెఫ్ట్ ఇలాంటి ఆర్టీజీఎస్లు కూడా బ్యాంకుకు నోటీస్ ఇచ్చి ఆన్లైన్ కూడా చేస్తానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే ఈ డిజిటైజ్ అయినప్పుడు లాభం ఏంటంటే 24/7 ఉంటుంది. బ్యాంక్ అవర్స్ నీకు 24 గంటల పాటు ఉంటుంది. సో అందువల్ల మీకు డిజిటల్ ఆపరేషన్స్ పెరుగుతున్నటువంటి సమయంలో, ఒకప్పుడు లోన్ కొరకు మనము సంబంధిత బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అది కూడా మారిపోయింది. మీరు లోన్స్ అన్నీ కూడా సెంట్రల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ వచ్చేసింది. అంటే నార్మల్గా ఒక బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మీకు బిజినెస్ కరస్పాండెంట్లు వచ్చారు, మీకు బ్యాంకుకి ఏజెంట్లు ఉంటారు లోన్లు ఇవ్వడానికి కూడా, మీరు ఇంటికి వచ్చే సంతకాలు తీసుకుంటారు, ఎవ్రీథింగ్ సేమ్. లాస్ట్కి మీరు సెంట్రలైజ్ లోన్ ప్రాసెసింగ్ ఫెసిలిటీకి సంతకాలకు వెళ్ళాల్సి ఉంటుంది. సో అందువల్ల ఒకప్పటిలాగా బ్యాంక్ మేనేజర్ దగ్గర కూర్చొని బ్యాంక్ లోన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ మార్పుల నేపథ్యంలో అధ్యయనాలు ఏం చెప్తుంటే బ్యాంకుకు వెళ్ళేవారు తగ్గిపోతున్నారని, బ్యాంక్ ఫుట్ఫాల్స్ తగ్గిపోతున్నాయి. సో మీకు బ్యాంక్కి వెళ్ళేవారు, అందువల్ల మీకు 5 day వీక్ చేసినా కూడా బ్యాంక్ 5 day వీక్ చేసినా కూడా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అని. ఎందుకంటే 3-4 ఏళ్ళుగా మీకు 2 సాటర్డేలు హాలిడే ఇచ్చారు కదా, దానివల్ల ఎక్కడైనా కస్టమర్స్ బాగా ఇబ్బంది పడి గందరగోళమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు కదా అనేది వాదన. సో ఈ వాదన, దీస్ ఆర్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ 5 day వీక్. ఇంకొక ముఖ్యమైనది అంటే 5 day వీక్ ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్లో ఒక బ్యాంకులే లేవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఆర్బీఐ 5 day వీక్, ఐ థింక్ ఎల్ఐసి కూడా 5 day వీక్ అనుకుంటా, జిఐసి ఎల్ఐసి. అలాగే స్టాక్ మార్కెట్స్, మనీ మార్కెట్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ ఇవన్నీ కూడా 5 day వీక్. ఇందులో కొన్ని B2B ఉంది. ఇప్పుడు ఆర్బీఐ ఏమో ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ ఇంటరాక్షనే, మీకు బ్యాంక్ ఏమో బిజినెస్ టు సిటిజన్ కనుక ఈ చర్చ నడుస్తుంది. ఒకవేళ ఈ డిజిటైజ్ అవుతున్న సమయంలో బ్యాంకుకు పర్సనల్గా వచ్చేవారు తగ్గిపోతున్న సమయంలో బ్యాంక్ ఆపరేషన్స్లో వస్తున్నటువంటి చేంజెస్ ఇంకా తీసుకురావడానికి అవకాశం ఉన్న మార్పులను దృష్టిలో పెట్టుకొని 5 day వీక్ చేయడం ద్వారా బ్యాంకులు కస్టమర్లు ఏమీ అసౌకర్యానికి గురికారు అని వాదన. మరి లాభం ఏంటి అన్నప్పుడు ఈ 5 day వీక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరగడం వల్ల మోర్ ప్రొడక్టివ్గా ఉద్యోగులు పనిచేస్తారు అనేది కూడా రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి. ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తర్వాత మీకు బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్యనేమో
పెరగడం లేదు, కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం లేదు. బ్యాంక్ బిజినెస్ ఏమో పెరుగుతోంది. మీరు స్టాఫ్ ఫర్ బ్యాంక్ బిజినెస్ లెక్క తీయండి. ఒక సగటున పర్ క్యాపిటా బిజినెస్ హ్యాండిల్ బై బ్యాంక్ ఎంప్లాయీ గణనీయంగా పెరిగింది. అంటే అర్థం ఏంటి? బ్యాంకుల టర్నోవరు బిజినెస్ పెరుగుతున్నా కూడా ఉద్యోగుల సంఖ్యను పెంచడం లేదు. దానివల్ల ఉద్యోగుల పైన తీవ్రమైన పని ఒత్తిడి కూడా పెరుగుతుంది కనుక 5 day వీక్ అనేది మా జస్టిఫైడ్ డిమాండ్ అని అంటున్నారు. ఒకవేళ అది కాదు అని భావించారనుకోండి, అల్టిమేట్గా ఫైనాన్స్ మినిస్ట్రీ దానికి ఇంకో మార్గం ఉంది. కస్టమర్లకు నష్టం కలగకుండా ఉద్యోగులకు 5 day వీక్ ఇవ్వచ్చు. అంటే ఏంటి? 5 day వీక్ ఫర్ ఎంప్లాయీస్, 7 day వీక్ ఫర్ కస్టమర్ చేయొచ్చు, తప్పేం లేదు. దానికి కావాల్సింది ఏంటంటే ఎక్కువ మంది ఉద్యోగులను పెట్టుకోవడమే. 5 day వీక్ ఫర్ ఎంప్లాయీస్, 7 day వీక్ ఫర్ మీకు కస్టమర్ చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు మీకు ఉదాహరణకు సింగరేణి కాలనీస్ ఉంది. మీకు సింగరేణి కాలనీస్లో 24 గంటలు బొగ్గు తవ్వుతూనే ఉంటారు. ఎట్లా తవ్వుతారు 24 గంటలు? 24 గంటలు ఒకటే కార్మికులు పనిచేస్తారా? సాధ్యమా? 3 షిఫ్ట్లలో ఉంటాయి. ఫస్ట్ షిఫ్ట్ మార్నింగ్ 5 గంటలకే దిగుతారు, సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం దిగుతారు, థర్డ్ నైట్ షిఫ్ట్ నైట్ దిగుతారు. సో 3 షిఫ్టుల్లో దిగి, సో ఒక షిఫ్ట్ వాళ్ళు బయటికి వస్తుంటారు మైన్ నుంచి, ఇంకో షిఫ్ట్ వాళ్ళు లోపలికి పోతుంటారు. సో 3 షిఫ్ట్లు అంటే 24 గంటల పాటు బొగ్గు ఉత్పత్తి నిరాటంకంగా సాగుతుంది. కానీ ఉద్యోగులు 24 గంటలు పనిచేయరు. సో అలా బ్యాంకును కూడా కావాలనుకుంటే 7 రోజులు పని చేయించుకోవచ్చు. ఒకవేళ నిజంగానే కస్టమర్లకు అసౌకర్యం కలుగుతుంది అనుకున్నప్పుడు, స్టడీస్, అధ్యయనము, డేటా అలాంటిది కలగడం లేదు అని, బట్ కలుగుతున్నదని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ భావిస్తే దానికేం అభ్యంతరం ఏం లేదు. యూ కెన్ స్టిల్ రన్ 7 day వీక్ బ్యాంక్ విత్ 5 days ఫర్ ఎంప్లాయీస్. అంటే మీకు రొటేషన్లో ప్రతి ఎంప్లాయీ వారంలో 2 రోజులు సెలవు తీసుకుంటారు. ఇప్పుడు 3 షిఫ్ట్లలో బొగ్గు ఉత్పత్తి నిరాటంకంగా సాగడం లేదా? సో అందువల్ల ప్రైవేట్ రంగంలో కూడా 5 day వీక్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్గా ఆర్గ్యుమెంట్ ఏంటంటే కొన్ని దేశాల్లో 4 day వీక్ కూడా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గిపోతాయి. ఇక బ్యాంకుకు 6 రోజులు పనిచేయడము, 5 రోజులు పనిచేయడం వల్ల ప్రొడక్టివిటీ లాస్ ఏమో నెగ్లిజిబుల్ లేదని, కానీ మీకు ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ తగ్గిపోతాయి. ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టు, మీకు మెయింటెనెన్సు, ఇలాంటి అనేక రకాల ఖర్చులు తగ్గిపోతాయి. అందువల్ల దీస్ ఆర్ ఆల్ ఆర్గ్యుమెంట్స్. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అదేదో పనెగ్గొట్టడానికే 5 రోజులు అడుగుతున్నారు అనే అర్థం వచ్చేలా మనం వ్యాఖ్యానించకూడదు. దీనికన్నా హానెస్ట్, దిస్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద బ్యాంక్ ఎంప్లాయీస్. కాదు ఇవన్నీ నిజం కాదు అనుకున్నప్పుడు ఇంకో మార్గం నేను చెప్పాను. యూ కెన్ హ్యావ్ 5 day వీక్ ఫర్ ఎంప్లాయీస్, 7 day వీక్ ఫర్ బ్యాంక్స్ కస్టమర్స్కు. అయినా కూడా బ్యాంక్ టైమింగ్స్లో అడ్జస్ట్మెంట్, టోటల్ అవర్స్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీ వర్క్ ఏమీ తగ్గడం లేదు. ఇట్ ఈస్ బీయింగ్ అడ్జస్టెడ్ ఫ్రమ్ 6 days to 5 days. దానివల్ల మీకు రోడ్ కంజెషన్ తగ్గుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది. మీకు చూడండి, సాటర్డే రోజు, సండే రోజు మీకు ఐటీ కారిడార్ వెళ్ళండి. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతంలో తిరగండి, మీకు ఎంత ఫ్రైడే రోజు ఎలా ఉంటుంది, సాటర్డే ఎలా ఉంటుంది చూస్తే అర్థమవుతుంది. అంటే దట్ ఆర్ ది ఎక్స్టర్నాలిటీస్ బెనిఫిట్స్ కదా, మీకు ఆ ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల డిజిటల్ యుగంలో ఇంకా మారుతున్నటువంటి వర్క్ నెసెసిటీస్ అంటే బిజినెస్ B2C ఇంట్రాక్షన్లో చేంజ్ వస్తుంది. ఒకప్పట్లాగా లేదు. ఒకప్పుడు ఇక బ్యాంకు తెరుచుకొని కూర్చుంటే తప్ప ఏ పని అయ్యేది కాదు. ఇప్పుడు B2C ఇంట్రాక్షన్ కూడా రెవల్యూషనరీ అయిపోయింది. అంటే బిజినెస్ టు కస్టమర్ ఇంట్రాక్షన్, అంటే బ్యాంక్ టు కస్టమర్ ఇంట్రాక్షన్ మీకు కంప్లీట్గా మారిపోయింది కదా. యూ కెన్ రాత్రి 11ంటికి 12ంటికి కూడా యూ కెన్ మీ అకౌంట్ నుంచి ఇంకోరి అకౌంట్కి 10 లక్షలు కూడా వేసేయచ్చు. మీకు ఆ లిమిట్ ప్రకారం ఉన్న లిమిట్ పెట్టుకుంటే 5 లక్షలు ఇట్లా అంటే ఒక సెకండ్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది మనీ. నైట్ 11:30కి, లైట్ 12:30కి కూడా. సో ఆ రకమైనటువంటి ట్రెండ్ వచ్చాక మీకు సో ఫైనాన్షియల్ సెక్టార్ ఈ టెక్నాలజీ అడాప్షన్ ఈ స్థాయిలో పెరుగుతుంది. మీకు సైబర్ సెక్యూరిటీ మెజర్స్ పెంచవచ్చు, డిజిటల్ టచ్ పాయింట్స్ ఫర్ బ్యాంక్ కస్టమర్స్కు పెంచవచ్చు, డిజిటల్ లిటరసీ కూడా పెరిగింది. అందుకంటే ఒకప్పటిలాగా చదువుకున్న వాడే టెక్నాలజీ వాడతారన్నది కూడా అబద్ధం కాదు. ఈవెన్ ఇప్పుడు మీకు ఆడియో ఎనేబుల్డ్ సర్వీసెస్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు నిరక్షరాస్యులు కూడా మీరు మాట్లాడుకుంటూ టెక్నాలజీ నిరక్షరాస్యులు కూడా ఆపరేట్ చేయొచ్చు టెక్నాలజీని. సో ఆ స్థాయిలో మీకు
వాయిస్ ఎనేబుల్డ్ సర్వీసెస్ కూడా వచ్చేసాయి. సో ఇట్ ఇస్ పాసిబుల్ టు సీరియస్లీ కన్సిడర్. దానికి స్టిల్ ఇఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కనుక ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అంగీకరించింది బ్యాంక్ మేనేజ్మెంట్ల వ్యవస్థ అది. సో గవర్నమెంట్ ఆమోదించాలి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. వారు కనుక లేదు దీనివల్ల కస్టమర్లకు నష్టమయ్యేలా ఉద్యోగులకు మేలు జరగాలని నాగేశ్వరరావు వాడు ఎప్పుడూ అంగీకరించరు. కస్టమర్లకు నష్టం జరగకుండా ఉండాలని కోరుకుంటాం కదా, ఎందుకంటే కస్టమర్లు సంతోషంగా ఉంటేనే బ్యాంకులు ఉంటాయి, బ్యాంకులకు ఉద్యోగులకు జీతాలు ఉంటాయి. కానీ అల్టిమేట్గా కస్టమర్లను ఇబ్బంది పెట్టే పని బ్యాంకు ఉద్యోగులు అడిగినా కూడా మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. కానీ కస్టమర్లకి ఇబ్బంది కాకపోగా బ్యాంక్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ తగ్గి ప్రాఫిటబిలిటీ కంట్రిబ్యూట్ చేస్తుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరిగి ప్రొడక్టివిటీని పెంచుతుంది. ఇప్పుడు 6 days అయినా 5 daysలోనే ఆ టైం 40 minutes పెంచి దాన్ని అమలు చేయమని అడుగుతున్నారు కనుక ఇట్ సౌండ్స్ రీజనబుల్. స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ అన్రీజనబుల్ డేటా ప్రకారం ఇది మనుషులు మనం స్వీయ మానసిక దృక్పథంతో మాట్లాడదు. బేస్డ్ ఆన్ డేటా, బేస్డ్ ఆన్ ఎవిడెన్స్, బేస్డ్ ఆన్ రీసెర్చ్. ఇప్పుడు 4-5 ఏళ్ళు అయిపోయింది, 2 Saturdays హాలిడేస్ ఇచ్చారు కదా ఆల్రెడీ, 2nd Saturday 4th Saturday హాలిడే కదా. సో ఆ టైంలో కస్టమర్లు నిజంగానే కంప్లైంట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏటీఎంలు వచ్చాయి, టెక్నాలజీ. మరి ఒకప్పుడు బ్యాంక్కి వెళ్ళి మనం డబ్బులు తీసుకుంటాం చెక్ ఇచ్చి, లేదా విత్డ్రాల్ ఫామ్ ఇచ్చి. ఇప్పుడు ఎవరు చెక్ ఇచ్చి విత్డ్రాల్ ఫామ్ ఇచ్చి డబ్బులు తీసుకున్న కాన్సెప్టే పోయింది కదా. ఈరోజు 4th day సార్. సో అంటే సాటర్డే, సండే, మండే ఈ రోజు కూడా అంటే వరుసగా సెలవులు వస్తే ఇబ్బంది కదా కస్టమర్స్. దిస్ ఈజ్ ద ప్రెషర్ పెంచడానికి చేశారు. దిస్ ఇస్ డిఫరెంట్ క్వశ్చన్ కదా. సో ఇది ఇలా ఎప్పటికి ఎందుకు వస్తుంది? సో మీకు ఏటీఎంలు పనిచేస్తున్నాయి, ఒకప్పటిలా కాదు కదా. మీకు ఒకప్పుడు బ్యాంక్ వెళ్తేనే క్యాష్ విత్డ్రాల్స్, బ్యాంక్ వెళ్తేనే చెక్ క్రెడిట్. ఇప్పుడు చెక్ క్రెడిట్ కూడా నువ్వు చేసేయచ్చు, బ్యాంక్ వెళ్ళకుండా చేయొచ్చు కదా. సో అందువల్ల మారిన టెక్నాలజీ యుగంలో ఈ డిమాండ్ వస్తుంది. ఈ 4 రోజులు లెక్క కిందకి రాదు ఇది. దిస్ ఈజ్ యాక్సిడెంటల్, ఎప్పటికెందుకు జరుగుతుంది ఇది. సో దిస్ కెన్ ఆల్సో బి చేంజ్. ఏముంటుంది గవర్నమెంట్ తలుచుకుంటే, మీకు ఉదాహరణకు ఇప్పుడు ఈ 4th Saturday వచ్చింది కదా, మీకు ఈ 24th 4th Saturday కదా. మీకు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నోటీస్ ఇచ్చి ఎన్ని రోజులు అయింది? 1 month కింద నోటీస్ ఇచ్చారు. ఏముంది 3rd Saturday మీరు హాలిడే ప్రకటించి 4th Saturday వర్కింగ్ పెట్టి ఉంటారు కదా. వరుసగా 4 రోజులు వచ్చేది కాదు కదా. ఈ పని ఎందుకు చేయలేదు? అంతుంటే 2nd Sunday రోజు వర్కింగ్ డే పెట్టి 4th Sunday హాలిడే, 2nd Sunday వర్కింగ్ డే పెట్టి 4th Sunday హాలిడే ఇవ్వని ఉంటాయి, అయిపోయేది కదా. మీకు వరుసగా 4 రోజులు రాకపోవు కదా. సో నీకు సమ్మె నోటీస్ ఏమీ తెలియదకుండా లేదు కదా. సో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఇలా కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది, మీరు 4 రోజులు బ్యాంకింగ్ సేవ లేకపోతే అందుకొరకు మీరే సమ్మె చేస్తున్నారు కనుక మేము ఇలా రూల్స్ మారుస్తున్నాం అని చెప్పేసి మీకు ఆటోమేటిక్ సాటర్డే సండే బ్యాంక్ పనిచేసేదే కదా. సో అందువల్ల ఆల్వేస్ మనం బ్లేమ్ చేయాల్సిన వాళ్ళను బ్లేమ్ చేసుకుంటూ ఉండలేం కదా. సో దిస్ ఈజ్ హౌ ద అంటే ఎగ్జిస్ట్. దీస్ ఆర్ ఆల్ ఆర్గ్యుమెంట్స్. ఇవి తప్పని అనుకుంటే స్టిల్ గవర్నమెంట్ కెన్ డూ ఇట్. నేను చెప్పినట్టు కోల్ మైన్ లాగా, కోల్ మైన్ 24 గంటలు పనిచేస్తుంది బొగ్గు. ఇప్పుడు నేను సింగరేణిలో చూసాం, మేము అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళని 24 గంటలు నీకు బొగ్గు తవ్వుతూనే ఉంటారు, ఎక్కడా ఆపరు. సో మరి ఎలా పనిచేస్తుంది? ఎలక్ట్రిసిటీ సెక్టార్ ఉంది, ఎలక్ట్రిసిటీ సెక్టార్ 10 to 6 పనిచేస్తుందా? 5 days వీక్ పనిచేస్తుందా చెప్పండి? ఎలక్ట్రిసిటీ మొత్తం లేకపోతే మనం అంతా పని ఆగిపోదా? 24/7. వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ఉంది మీకు, సివరేజ్ అండ్ వాటర్ సప్లై బోర్డు, అది పనిచేయడం లేదు 24 గంటలు. ట్రాఫిక్ పోలీస్ 24 గంటలు పనిచేస్తలేరా? పోలీస్ స్టేషన్లు 24 గంటలు పనిచేస్తలేవా? అసలు వారానికి 7 రోజులు పనిచేసే డిపార్ట్మెంట్లు ఇవన్నీ. మీకు పోలీసు 2 రోజులు వీక్లీ 6 days ఉంటాయా? సండే రోజు పోలీసు ఉండడా? మీరు చెప్పండి నాకు. మరి ఎట్లుంటారు పోలీసు సండే రోజు? అంటే పోలీసులకు మరి 7 day వీక్ ఉండదు, పోలీసులకు 6 day వీకే ఉంటుంది. కానీ మనకు మాత్రం 7 days పోలీస్ స్టేషన్ ఉంటాయి. విద్యుత్ ఉద్యోగులకు 6 days ఉంటుంది వర్క్, కానీ మనకు మాత్రం 7 days పనిచేస్తాయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అవునా కదా. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు 6 days ఉంటుంది, మనకు మాత్రం 7 days ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సో మీకు హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ సండే హాలిడే ఉంటుంది చెప్పండి? మరి అది పనిచేస్తున్నాయి కదండి. ఉస్మానియా హాస్పిటల్ హాలిడే ఉంటుందా సండే? మీరు మరి పనిచేస్తున్నాయి కదా, ఎట్లా పనిచేస్తున్నాయి మరి హాలిడే లేకుండా? మీరు ఆదివారం వెళ్ళండి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తాళాలు వేసి ఉంటాయా? స్కూల్కి తాళం వేసి ఉంటుంది, కాలేజ్ మా ఉస్మానియా తాళం వేసి ఉంటుంది సండే రోజు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తాళం వేసి ఉంటుందా? ఉండదు కదా. మరి ఎట్లా పనిచేస్తుందండి 7 days? అందువల్ల బ్యాంకులు కూడా 7 days పని చేయించవచ్చు, తప్పేమీ లేదు, ఇబ్బంది ఏమీ కాదు. బట్ అది నిజంగానే అవసరం, కస్టమర్లు ఇబ్బంది పడుతుంటే దట్ ఇస్ 1 way అవుట్ కదా.